ఇంత వర్షం పడుతున్నా కాలేజ్‌కెళ్తానని అస్సలు అనుకోలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే ఫుల్‌గా వర్షం పడుతున్నా సుద్దిగాడు మాత్రం ఫుల్ డెడికేషన్‌తో కాలేజ్‌కైతే వచ్చేసాడు. ఇద్దరం కలిసి అలా క్లాస్‌కెళ్ళిపోగానే మాకైతే ఫుల్‌గా బోర్ కొడుతుందని చెప్పేసి నేను, రాజుగాడు మమ్మల్ని మేమే ఇమాజిన్ చేసుకుంటున్నామనమాట. అమ్మాయిల ఫిల్టర్స్‌లో ఎలా ఉంటామని చెప్పేసి. రాజుగాడు మాత్రం ఈ ప్రపంచం కూలిపోయినా పర్లేదురా నేనైతే ఫస్ట్ తినాలి అని చెప్పేసి ఇంత వర్షంలో కూడా మమ్మల్ని క్యాంటీన్‌కైతే తీసుకెళ్ళిపోతున్నాడు. వీడు పరిగెత్తడం చూసి నాకైతే భయమైతుంది ఎక్కడ కింద పడతాడో అని చెప్పేసి. ఎందుకంటే చుట్టూ అమ్మాయిలే ఉన్నారనమాట. ఇంకలా ముగ్గురం కలిసి క్యాంటీన్‌కైతే ఎళ్ళిపోయాం. ఇంక నా విషయానికొస్తే క్లాస్‌లోనే ఇనిషియేట్ చేయం. ఇంక క్యాంటీన్‌లో ఏం చేస్తామని చెప్పేసి దాన్ని కూడా తీసేస్తున్నాను. అసలు మాకు మిడ్ ఎగ్జామ్ ఉందనే విషయమే మర్చిపోయామనమాట. ఇంక వెంటనే క్లాస్‌కెళ్ళిపోయి కాసేపు కొన్ని క్వెషన్స్ చేసేసుకొని ఎగ్జామ్‌కైతే ఎళ్ళిపోయాం. నేనేమో 20 మినిట్స్ ముందే వచ్చేసాను. సుద్దిగాడు అంతసేపు ఏం రాసాడో నాకిప్పటికి డౌట్ ఉందనమాట. వెంటనే వాడు బయటకొచ్చాక అడిగితే వాడేమో ఈ డైలాగ్ అయితే చెప్పాడు నాతో. యమహానగరి కల్కత్తా పూరి టింగ్ టింగ్ నల. మా ఇద్దరిని బయట ఎవరైనా చూసారంటే ఖచ్చితంగా లవర్స్ అనుకుంటారనమాట. ఎందుకంటే డైరీ మిల్క్ కోసం కొట్టుకు చేస్తున్నాం మేమైతే. ఇంక చేతుగాడి విషయానికొస్తే లాలీపప్పు, డైరీ మిల్క్ అదేం కాంబినేషనో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. మీలో కూడా ఇలా సంబంధం లేకుండా తినేవాళ్ళుంటే ఖచ్చితంగా వాళ్ళకి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.